హాయ్ గ్యాంగ్, దిస్ ఇస్ చమేలి అండ్ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 3 సాగర్లో ఉన్నాం. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసి ఆగ్రా. ఇక్కడ నుంచి 450 కిలోమీటర్స్ ఉంది. లగేజ్ అంతా ఆల్ ప్యాక్డ్. సో ఇంకా బయలుదేరాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇవి ఈ రూమ్స్ వచ్చేసి ఒక రూమ్ 850, కూపన్ అప్లై చేస్తే 750కి వచ్చింది. సో 2 రూమ్స్ కలిపి మాకు 1500 పడింది. పార్కింగ్ స్పేస్ అయితే అబ్బో ఫుల్ ఇచ్చాడు. బయటకు వెళ్ళినాక చూపిస్తా. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. కొంచెం ఊరు లోపల మొత్తం గతులు గతులు రోడ్లు వచ్చి ఎట్లా ఉంటుందా అనుకున్నాం, కానీ చాలా బాగుంది. అండ్ మేము ఇట్లా రైడర్స్ ఇట్లా వచ్చాము అని నిన్న అంటే వాళ్ళు మాట్లాడిచ్చారు, కాంప్లిమెంటరీ డిన్నర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ బయలుదేరుతున్నాము. పార్కింగ్ స్పేస్ ఎంత ఇచ్చాడంటే క్రికెట్ ఆడొచ్చు ఇక్కడ. క్రికెట్ గ్రౌండ్ అంత ఉంది. చాలా పెద్ద ప్లేస్. అటువైపు అంతా రెస్టారెంట్ ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నాం, ఎందుకంటే ఇన్నర్ రోడ్స్ అయితే అసలు హైవే నుంచి ఇన్నర్ రోడ్స్కి ఎంటర్ అయినాక ఎంత గుంటలు వచ్చినాయి అంటే ఎట్లా ఉంటుందో ప్లేస్ అన్నాం, కానీ చాలా బాగుంది. ఈ ప్రైస్కి ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇటువైపు నుంచి వస్తే 2 కిలోమీటర్స్ 1 or 2 కిలోమీటర్స్ లోపలికి ఉంది అంతే. మేము ముందే డైవర్ట్ అయిపోయాము. ఇన్నర్ రోడ్ నుంచి వచ్చాము 10 కిలోమీటర్స్. అబ్బా ఎన్ని గుంటలు అంటే నిన్న నైట్ లాస్ట్ 10 కిలోమీటర్లు అప్పుడు చుక్కలు చూపించింది. ఈరోజు డెస్టినేషన్ ఆగ్రా. 440 or 450 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, సాగర్ నుంచి. ఆహా, హైవే ఎక్కేసాం. మధ్యప్రదేశ్ హైవే. ఎంత బాగున్నాయో హైవేస్ మధ్యప్రదేశ్లో. యాక్చువల్లీ ఈరోజు రైడ్ ఎట్లా ఉండబోతుందంటే, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నాం కదా, ఇంకొక 50 కిలోమీటర్స్లో ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవుతాం. మళ్ళీ మధ్యప్రదేశ్, మళ్ళీ ఉత్తరప్రదేశ్, మళ్ళీ మధ్యప్రదేశ్, తర్వాత ఒక 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ రాజస్థాన్ ఉంటాం, మళ్ళీ ఉత్తరప్రదేశ్. అంటే టోటల్గా 3 సార్లు ఈరోజు మధ్యప్రదేశ్ ఎంటర్ ఎగ్జిట్ అవుతాము, 3 సార్లు ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవుతాం. ఎట్లా ఉంటుందంటే రైడ్స్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒక స్టేట్లో, లంచ్ ఒక స్టేట్లో, చాయ్ తాగడానికి ఇంకొక మళ్ళీ పక్క స్టేట్కి, డిన్నర్ ఒక స్టేట్లో, అట్లా ఉంటుంది రైడ్ చేసినప్పుడు కొన్ని రోడ్స్ అయితే. ఏమైంది అసలు రైడ్ స్టార్ట్ చేసినప్పుడే హైదరాబాద్లో ఫుల్ రెయిన్స్, పెద్ద అడ్వెంచర్తో స్టార్ట్ అయ్యాము. ఆగ్రాలో హాస్టల్ బుక్ చేసాము. ఫస్ట్ టైం హాస్టల్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉంటుందో చూడాలి. సో ఈరోజు మెయిన్ స్టాప్స్ ఏంటంటే ఝాన్సీ క్రాస్ అవుతాము అండ్ గ్వాలియర్. ఈ 2 మెయిన్ ప్లేసెస్ వస్తాయి మధ్యలో. ఇప్పుడు సాగర్ నుంచి ఆగ్రాకి వెళ్ళే మధ్యలో. నిజంగా నిన్న మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ 30 కిలోమీటర్స్ ఫుల్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి అబ్బా రోడ్స్ అనుకున్నాము. తర్వాత చూస్తే మాత్రం ఇప్పటి వరకు రైడ్లో ఇయే బెస్ట్ రోడ్స్. యాక్చువల్లీ మా ప్లాన్ మనాలి వరకు, కానీ అక్కడి నుంచి లేహ్ లదాఖ్కి ఒకవేళ పర్మిషన్స్ ఏమీ అడగట్లేదు అని అంటే లదాఖ్ కూడా వెళ్దామని అనుకున్నాము. అంటే రైడ్ అయితే మనాలి వరకే ప్లాన్ చేసినాం, కానీ రైడ్ స్టార్ట్ చేసినాక అట్లా అనుకున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఆహా, అంత పెద్ద వెహికల్స్, పెద్ద ట్రక్స్లో అయితే నేను ఒక్కసారి ఒక 14 వీల్ది ట్రక్ తోలాను. జస్ట్ ఒక 1 కిలోమీటర్ అంతే. అదొక్కటే నాకున్న ఎక్స్పీరియన్స్. అది మెల్లగా తోలి భారత్ బెంజ్ది. ఏమైంది, ఎగిరిపోయిందా? టైల్ బ్యాక్ కవర్. టైల్ బ్యాగ్ లోపల నా రెయిన్ కవర్ ఉండేది, ఎగిరిపోయింది. ప్రతి రైడ్లో ఏదో ఒకటి దానం చేసేస్తున్నా రోడ్స్కి. నేను అసలు అయినా నేనే బంజికోట్ లోపల టై చేసి ఉండాల్సిందిలే. ఊరికి బ్యాగ్ పైన రెయిన్ కవర్, అంటే రెయిన్ పడి సడన్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని పైన పెట్టేసి కవర్ వేసా. ఎగిరిపోయిందంట. అది అవి తీసే లోపలే ఒక లారీ వాడు ఒక వెహికల్ వెళ్ళిపోయిందంట. దాని మీద ఆల్రెడీ పీసులు గాల్లో ఎగిరిపోయిందంట. అన్నీ పడిపోతున్నాయి.
హోప్ఫుల్లీ ఇంకా వాన పడకపోతే చాలా. ఇంకెక్కడ వాన పడదు ఇక్కడ నుంచి నాకు తెలిసి అయితే. లెట్స్ గో. లంచ్కి ఝాన్సీ ఊర్లో ఆగుతాము. ఇదే ఈరోజు మాది ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. చెప్పా కదా ఈ రైడ్ అంతా నాది రిజర్వ్లోనే పడదు. బస్ అయిపోయింది. ఆకలేస్తుంది అబ్బా నాకే. చైన్ స్ప్రే కొడదామని ఆగాము. లాంగ్ రైడ్స్లో ఉన్నప్పుడు ఎవ్రీ 400-500 కిలోమీటర్స్కి చైన్ స్ప్రే అట్లా మెయింటైన్ చేస్తే బెస్ట్. అభి రోడ్డు మీద ఇంటర్వ్యూ చేసేస్తున్నారు ఎవరో. లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఎవ్రీ 20 కిలోమీటర్స్కి ఒక లేక్ అయితే చూసా అబ్బా నేను ఈరోజు రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడే ఝాన్సీ ఊరు దాటి లంచ్ కోసం ఆపాము. మ్యాక్సిమం ఎక్కువ అసలు ఎవరు లేని చోటే ఆగుతున్నాం లంచ్ కోసం. రెస్టారెంట్లో అయితే ఎవరు లేరు, మేము ఇద్దరం తప్ప. ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వచ్చాము 3 అవర్స్లో. ఎక్కడ ఊరికి ఆగకుండా ఈరోజు మంచిగా వచ్చాము. ఫుడ్ వచ్చేసింది. ఫుడ్ మాత్రం బాగుంది అబ్బా. తండూరి రోటీ, చన్నా మసాలా, ఏంటది కడాయి పన్నీర్. ఇక్కడికి లంచ్కి ఆగాము. ఝాన్సీ ఊరు జస్ట్ ఇప్పుడే దాటాము. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ అయితే. ఇక్కడ ఓన్లీ క్యాష్ అంట. క్యాష్ ఏమో మేము ఇంకా క్యారీ చేయట్లే. ఓన్లీ గూగుల్ పే కార్డ్ డ్రా చేసి క్యారీ చేయాలి. అట్లీస్ట్ చండీగఢ్కి వెళ్ళేసరికన్నా క్యాష్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దాని తర్వాత నుంచి మొత్తం హిల్ రీజన్లో కదా. ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. ఎట్లా ఉంటుందా వద్దులే అనుకున్నాం కానీ ఝాన్సీ నుంచి గ్వాలియర్ ఒక 110 కిలోమీటర్స్ అట్లా ఉంది. యాక్చువల్లీ గ్వాలియర్ సిటీ లోపల నుంచి వెళ్దాం అని అంటున్నాం కానీ మళ్ళీ NH44 బాగానే ఉందని నేను NH44 నుంచి వచ్చా. అవి గ్వాలియర్ సైడ్ డైవర్ట్ అయ్యాడు. అంటే 2 సైడ్లు సేమ్ డిస్టెన్స్ వెళ్ళే. సో సిటీ దాటేసినాక మళ్ళీ హైవే కనెక్ట్ అయినాక ఆపమని చెప్పా. తను ఇలా వెళ్ళాడు, నేను ఇలా వచ్చాను అంతే. రోడ్లు అస్సలు బాగా మళ్ళీ గుంటలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఉన్నాడు బాబు. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇద్దరం డైవర్ట్ అయ్యాము. మా అబ్బాయి ఒక రూట్లో వచ్చాడు, నేను ఒక రూట్లో వచ్చా. గ్వాలియర్ సిటీ లోపల నుంచి వచ్చాడంటే చాలా బాగుందంట కలర్ఫుల్గా సిటీ. ఆగ్రా ఇంకా 100 కిలోమీటర్స్ అనగా ఎంత ట్రాఫిక్ అంటే అసలు రైడ్ స్టార్ట్ చేసినాక మేము ఎంత ట్రాఫిక్ ఫేస్ చేయాల. ఫుల్ ట్రాఫిక్ అండ్ దుమ్ము. సెకండ్ ఫ్యూయల్ స్టాప్. నా బండి అయితే రిజర్వే పడట్లేదు చెప్పాను కదా. ఫుల్ ట్యాంక్. ఆగ్రా సిటీ ఎంటర్ అయిపోయాను. లైటింగ్స్ మాత్రం భలే పెట్టారు సిటీలో. హాస్టల్లో చెక్ ఇన్ అయిపోయాం. ఒక్క పర్సన్కి 2 బంక్ బెడ్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ కదా. సో ఒక్కొక్కరికి 2 ఇస్తున్నారు. పర్ నైట్ 250 అంతే. 2 నైట్స్కి బుక్ చేసుకున్నాం. మా రూమ్లో అయితే టోటల్ 3 ఉండొచ్చు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైనుంచి తాజ్మహల్ కనిపిస్తుంది. ఈ హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఐడియా బాబు గారిది. ఫైనల్లీ ముఖం చూపించావు. బంక్ బెడ్ పైన పడుకున్నాం చిన్నపిల్లలాగా. గుడ్ మార్నింగ్. లేచి పైకి వచ్చాము. అసలు మేము ఉన్న ప్లేస్ నుంచి 24/7 చూడొచ్చు తాజ్మహల్ని. పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.
టెర్రస్ మీద బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు తాజ్మహల్కి వెళ్ళాలి చూడడానికి. ఇంకా మథుర కూడా వెళ్దాం అనుకుంటున్నాం, టైం సరిపోతే మొత్తం అన్నీ చూడాలి. మాకు గెస్ట్స్ వచ్చారనమాట కంపెనీ ఇవ్వడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి. డామినేషన్. మా రూమ్ నుంచి తాజ్మహల్కి వెళ్తున్నాం, నడుచుకునే వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడే 5 minutes అంతే, ఎదురుగా కదా. సో నడుచుకుని వెళ్ళొచ్చు అన్నారు. లోపలికి వెళ్తున్నాం. టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే సన్ రైజ్కి 1/2 hour ముందు, సన్సెట్కి 1/2 hour ముందు వరకు టైమింగ్స్ రోజు. కానీ ఫ్రైడే మాత్రం క్లోజ్ ఉంటుంది, ఫ్రైడే నో ఎంట్రీ. అండ్ ఫుల్ మూన్ డే నైట్ అప్పుడు కూడా అలౌ చేస్తారు, కానీ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. ఎంట్రీకి 50 ఛార్జ్ చేస్తున్నారు. లోపల మొత్తం టోమ్ కూడా చూడాలంటే 250 పర్ పర్సన్ తీసుకుంటున్నారు. ఎప్పుడో 10th క్లాస్లో వచ్చా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. కానీ నేను 10th క్లాస్లో వచ్చినప్పుడు కింద టోంబ్ ఉంటుంది కదా, అక్కడ అలౌ చేయలేదు. సో ఇప్పుడు లోపల కింద కూడా వెళ్ళి చూడొచ్చు. ఎదురుగా నుంచున్నా. ఈరోజు October 17th. యాక్చువల్లీ ఈరోజు మా మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మా. లోపలికి వెళ్ళాలంటే వేరే టికెట్ అని చెప్పాను కదా, లోపల చూసేసి వచ్చాం. కానీ లోపల ఫోటోగ్రఫీ అవన్నీ నాట్ అలౌడ్. సో ఇక్కడి నుంచి తాజ్మహల్ పక్కనే యమునా నది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే టికెట్స్ ఆన్లైన్ బుక్ చేయాలి, ఇక్కడ లేదు. ఎందుకంటే మళ్ళీ క్రౌడ్ని తగ్గడానికి కంపల్సరీ ఓన్లీ ఆన్లైన్నే బుక్ చేసుకుని రావడానికి అవుతుంది ఇక్కడ. మేము మా రూమ్ దగ్గరే అక్కడ మొత్తం ఆ స్ట్రీట్లో, దీని చుట్టుపక్కల ఎక్కడన్నా సరే వాళ్ళు బుక్ చేసి ఇస్తారు. డైరెక్ట్ మనమే అన్నా చేసేసుకోవచ్చు, వాళ్ళు బుక్ చేసి ఇస్తారు. యమునా నది లోపల కొన్ని ప్లేసెస్ ఎంత చూసినా సరిపోదంటారు కదా, సేమ్ అట్లానే ఉంది. పొద్దున్నుంచి సేమ్ ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు అట్లా పట్టుకునే ఉన్నాడు. అయిపోయినాయి ఆ ప్రదక్షిణాలు చేయడం, దాని చుట్టూ అది పట్టుకుని తిరిగాడమ్మా. సరిపోయింది. బండి మీద కూర్చుని ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ 1 kilometer నడవాలంటేనే అయిపోతుంది పని. అంటే కొంచెం ఎక్కువ హ్యూమిడిటీలా ఉంది. మ్యాండేటరీ తాజ్మహల్ టోమ్ని పట్టుకుని ఫోటో దిగుతారు కదా, ఫోటో దిగే ఓపిక లేదు కానీ వీడియోలో పడేసుకుంటాం. ఇక్కడ ఆగ్రాలో ఫేమస్ స్వీట్ పీతా అంటారు, దాన్ని ట్రై చేస్తున్నాం. దీన్ని ఏదో అంటారు కదా మన సైడు. ఊరికే ఆగ్రా ఓల్డ్ సిటీలో ఒక చిన్న రౌండ్ వేద్దామని వెళ్తున్నాము. నేను పిలియను ఈరోజు. ఇదే ఆగ్రాది రెడ్ ఫోర్ట్. అసలు ఈ బిల్డింగ్స్ అయితే భలే ఉన్నాయి, మొత్తం పాత కాలపు బిల్డింగ్స్. ఈ బ్రిడ్జ్ ఎంత బాగుందంటే, బుడ్డి బ్రిడ్జ్ భలే ఉంది.
ఊరికే ఈవినింగ్ వాక్ లాగా వచ్చాము. తాజ్‌మహల్ వెనకమాల వ్యూ పాయింట్ లాగా. ఎన్ని పక్షుల సౌండ్ అంటే ఇక్కడ మార్నింగ్ చూపించా కదా, ఇక్కడికి వచ్చే చాలా మంది ట్రావెలర్స్, ఇక్కడ స్టే చేసిన వాళ్ళు వాల్స్ మీద ఇక్కడ మొత్తం చాలా ఏమన్నా రాశారు లేకపోతే గీశారు. నేను కూడా మా రైడ్ గురించి గీసా.